లోక్సభలో రాహుల్ గాంధీ చేసిన కామెంట్లతో ఒక రోజు మొత్తం సమయం వృధా అయినట్లు బీజేపీ నేతలు విమర్శించారు. లద్దాఖ్ డోక్లాం ప్రతిష్టంభన గురించి కాంగ్రెస్ ఎంపీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభలో లేవనెత్తిన ప్రశ్నలతో గందరగోళం నెలకొంది. చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి చొరబడుతోందని ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే తన పుస్తకంలో రాసిన కొన్ని అంశాలను ఓ మ్యాగజైన్ ప్రచురించిందని రాహుల్ లోక్సభలో ప్రస్తావించారు. ఆయన వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఖండించారు. దీంతో అధికార ప్రతిపక్షాల సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభను అవమానించేలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని అమిత్ షా మండిపడ్డారు. స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ వార్తాపత్రికల క్లిప్పింగ్లు, ప్రచురణ కాని పుస్తకాలకు సంబంధించిన విషయాలను లోక్సభలో ప్రస్తావించకూడదని రూల్ బుక్ నియమాలను చదివి వినిపించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై మాట్లాడాలని రాహుల్కు సూచించారు. సభ కార్యకలాపాలకు అంతరాయం కలగడంతో లోక్సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో రాహుల్ కామెంట్స్తో హౌస్ సమయం వృధా అయిందని బీజేపీ నేతలు ఆరోపించారు.